Welcome to Iran. ఇరాన్లోని పెట్రోల్ లీటర్ రూపాయి, గ్యాస్ కేజీ ₹2. చవక రండి బాబు రండి, వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకు రూపాయికి లీటర్ పెట్రోల్ అమ్ముతున్నారో మామూలుగా ఉండదు. హబీబీ కమ్ టు ఇరాన్. చాలా చవక అనమాట, అంటే ఎంతైనా వేసుకోవచ్చు, ఫుల్ ట్యాంక్ కోసం తీసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళందరికీ ఫుల్ ట్యాంక్ చేయించారు. Habibi, come to Iran. ఇవి 50 కోట్లు. ఇరాన్ లో కోటీశ్వర్లు అవ్వడం చాలా ఈజీ. హబీబీ కమ్ టు ఇరాన్. Such a playboy. నటిగా రైట్. That's him. 1000 మంది పిల్లలు ఉన్నారండి నషారుద్దీన్ షాకి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ Iran. Namaste bagunara. అందరూ బాగున్నారు. సో ఈరోజు హనియాతోని నేను మొత్తం ఈ తెహరాన్, రాజధాని తెహరాన్లో అన్నీ తిరిగేస్తాను. మనీ మార్కెట్కి వెళ్తాము, కోటీశ్వర్లు అవుతాము. అసలు మామూలుగా విచిత్రాలని మీకు తెలియని ఇరాన్. చవకంటే చవక. పెట్రోల్ రూపాయికి 1 లీటరు, ₹2 లీటర్ కేజీ గ్యాస్. ఇంకా చాలా విశేషాలు చెప్పాలి, చాలా వింతలు విడ్డూరాలు ఉన్నాయి. ఫస్ట్ దిస్ ఈస్ కాల్డ్ ఆజాదీ టవర్ అనమాట. సో ఈ ఆజాదీ టవర్ ఏంటంటే ఫ్రీడమ్. పర్షియా 2500 యానివర్సరీ చేసుకున్న సందర్భంగా కట్టారు. దగ్గర 60 సంవత్సరాలు అవుతుంది. చుట్టూ చూపిస్తాను. తర్వాత మనీ మార్కెట్కి వెళ్ళి కోటీశ్వర్లు అయిపోదాం. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. మ్యాప్ అండి ఇది. మొత్తం అన్నిటికి ట్రైన్, సబ్వే, ఇట్స్ కాల్ సబ్వే. వీళ్ళకి ట్రైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నిటికి. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ₹3. చూడండి, ఇది కార్డు ఉంది కదా, ఈ కార్డు ఇలా పెట్టేసి వెళ్ళిపోవడమే. చాలా బాగుందా, ఈజీగానా? అని ట్రాన్స్పోర్టేషన్ ఇస్ సో చీప్. సో గుడ్ అండి, చాలా సవక. ₹3 ఎక్కడి నుంచి ఎక్కడికైనా మొత్తం సిటీలోని. భలే ఉందే. లెట్స్ గో. ట్రైన్, లోకల్ ట్రైన్ ఇది. భలే ఉంది, ఇదంతా లోకల్ ట్రైన్. Oh my God, honey, so crowded. So proud. బయటికి వెళ్ళడానికి ఎంత కష్టంగా ఉందంటే అంత కష్టంగా ఉంది. సో ప్రజెంట్ నేను మనీ మార్కెట్కి వచ్చాను. దీన్ని ఫెర్దోసి స్క్వేర్ అని అంటారు. ఇక్కడ దగ్గర ఒక 1000 షాపులు ఉన్నాయి. చాలా కష్టం ఇక్కడ రికార్డ్ చేయడం. వెళ్ళి మొత్తం అన్ని చేసుకొని కోటీశ్వర్లు అయిపోతాం ఇక్కడ. ఓకే, ఇదిగోండి, ఇది అక్కడ ఇలా బండిల్ అమ్ముతున్నారు. ఇవన్నీ మనీ మార్కెట్ అని. మనీ వచ్చింది, సంపాదించా. సో మొత్తానికి అయితే డబ్బులు బండిల్స్ వచ్చేసాయి. మనీ మార్కెట్లో తీసుకుని ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, బయటకు వెళ్ళాక అన్ని మాట్లాడతాను. సో మీరు చూస్తున్నారు కదా, చాలా కష్టం మీద ఈ డబ్బులన్నీ నేను తీసుకున్నానండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఐఫోన్ అయితే నేను అమ్మేస్తున్నాను. అంటే నాకు డబ్బులు లేక కొంటే కొరివి అమ్మపోతే అడివి $300 అమ్మేస్తున్నాను. ఇదిగోండి, డబ్బులు అంతా ఇచ్చారు. $200 ఇచ్చారు, మిగతా $100కి ఇదంతా ఇచ్చారు. థ్యాంక్ యూ హబీబీ, కమ్ టు ఇరాన్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిది. షాప్ అనమాట ఇదంతానా. ఇదిగోండి, చాలా మంచోడు. చాలా తక్కువ కొనుక్కున్నాడు అదవా. దేవుడు చల్లగా చూడు కాక. టూ మచ్ మనీ. నువ్వు సహాయం చేయకపోతే నేను అడుగుతున్నావు. థ్యాంక్ యూ. ఇదిగోండి, డబ్బులు అసలు ఎందుకు అమ్మాల్సి వచ్చింది అనేది నేను చెప్తాను. అసలు చాలా విషయాలు చెప్పాలి మీకు. మీకే కానీ ఈ ఆనందానికి హద్దులు లేదు. తక్కువ చవక కొనుక్కున్నాడు కదా, మామూలుగా లేదు, సంతోషపడిపోతుండ్రు. జాక్పట్ దొరికింది అనేసి. ఇంత పెద్దదనమాట మొత్తం బిల్డింగ్ అంతా మొబైల్, అన్ని మొబైల్. ఎన్ని మొబైల్ షాపులు అంటే సెకండ్ హ్యాండ్ ఇవన్నీ ఇక్కడ. చాలా పెద్దది. ఇదిగోండి, అంత పెద్ద దాంట్లోనే ఇప్పుడు మొబైల్ అమ్మేశాను. మొత్తానికైతే ₹50 కోట్ల తీసేసుకున్నాను. అసలు ఈ డబ్బు విలువ పడిపోవడానికి, అసలు ఈ డబ్బు గురించి తెలుసుకోవాలంటే ముందు మీరు పెట్రోల్ కథ తెలుసుకోవాలి. ముందు పెట్రోల్ బంక్కి వెళ్ళి వచ్చాక మిగతా విశేషాలన్నీ మాట్లాడుకుందాం. జస్ట్ ₹1 పెట్రోల్. చాలా చవక అనమాట, అంటే ఎంతైనా వేసుకోవచ్చు, ఫుల్ ట్యాంక్ కోసం తీసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళందరికీ ఫుల్ ట్యాంక్ చేయించాను. చాలా బాగుంది. చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిది నిజంగా. దీనికి గల కారణాలు మనం పార్కులో వెళ్ళి మాట్లాడుకుందాం. ఇక్కడ మాట్లాడుకోకూడదు. మంచినీళ్ళు లీటరు ₹6 ఉన్నది, పెట్రోలు లీటరు ₹1 ఉంది. దీనికి గల కారణాలు ఎందుకు ఇలా ఉన్నది, అసలు ఈ దేశానికి స్థితి రావడానికి గల కారణం ఏంటి? గ్యాస్ కేజీ ₹2. అసలు ఎందుకు ఇలాగ అనేది పార్కులోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు, మంచిది కాదు. ఎందుకంటే చాలా కష్టం హ్యాండిల్ చేయడం సిచ్యువేషన్ ఇక్కడ. లెట్స్ గో టు పార్క్. చరిత్ర తెలుసుకుందాం, పిచ్చెక్కిపోదాం. జస్ట్ ₹2 ఇచ్చి ట్యాక్సీలో వేరేది ఫుల్ ట్యాంక్ కొట్టించాను. నేను వెళ్ళిపోతున్నాను. ఫర్సీ బలాతో शक्कर अंगूर अजार 1 2 100 10 आगा दुरूद बर अमिताभ बच्चन
అక్షరాల 50 కోట్లు. సో ఈ ద్రవ్యోల్బణానికి గల కారణం చెప్పే ముందు మీరు మ్యూజియం వీడియో చూసి వచ్చాక అవి చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు హనీ పాప, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? Golestan Palace. గోలిస్తాన్ ప్యాలెస్ అండి. చాలా పురాతనమైన ప్యాలెస్, చాలా వింతలు ఉంటాయి. లోపలికి వెళ్ళి అన్ని చూద్దాం. ఓకే హనీ, వాట్ ఈస్ దిస్? This is the marble throne. ఓకే, అండ్ మిర్రర్. Mirror room. మొత్తం మిర్రర్, మొత్తం అద్దాలే ఉన్నాయి. అద్దాల మేడ ఉంది. అది రాజు సింహాసనం, మీరు చూస్తున్నారు కదా, మార్బుల్తోని రాజు సింహాసనం అంట. బాగుంది, చాలా బాగుంది. ఇదైతే చూస్తున్నారు కదా, ఇదంతా మార్బుల్, అంతా మార్బుల్. అది చూడండి ఎంత బాగున్నాయి మిర్రర్స్ అన్ని, చాలా బాగున్నాయి, అన్ని అద్దాలతోనే బాగున్నదే. వావ్, నషరుద్దీన్ షా ఇస్ గుడ్, నో? No, he was such a playboy. Like how many wives? More than 1,000. He's 1,000. 1000 మంది పిల్లలు ఉన్నారండి నషరుద్దీన్ షాకి. షాలు అన్న అందరూ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. చాలా పెద్ద చరిత్ర ఉంది నషరుద్దీన్ షాకి. మొత్తం ఆటగాడు, ఈజ్ లైక్ ఎ ప్లేయర్. అమ్మాయి అందంగా ఉందని చెప్పి ఫోటోలు తీసుకుంటారు. హనీ ఫేమస్ అనమాట ఇక్కడ, అందుకే అందరూ ఫోటో తీసుకుంటున్నారు. హనీ, యు ఆర్ ద ఫేమస్ హియర్. Yeah, that's quite famous. యువర్ డ్రెస్సింగ్ ఇస్ గుడ్, దట్స్ వై. చాలా అందంగా ఉంది కదా, అందుకు వెరైటీగా తయారవుతుంది. కవర్? Yes, you should cover your ఆహా, చెప్పులు వేసుకోవాలట. so sensitive. ఓకే, ఇప్పుడు మనం ప్యాలెస్ అద్దాల మేడ లోపలికి అయితే వెళ్దాం, అన్నీ చూపిస్తాను, ఏం అనట్లేదు. సూపర్. ఓకే, ఎంత బాగుందో చూడండి. ఈ అమ్మ అద్భుతం, నిజంగా సినిమాల్లో చూపిస్తారు కదా, అలా ఉంది. వావ్, చాలా బాగుంది. రండి చూద్దాం. హూ ఇస్ ద గాయ్? Remember the playboy? That's him, the Nasruddin Shah. నషరుద్దీన్ షా, Yeah, నటి గాయ్, రైట్? That's him. హనీ, యువర్ ప్యాలెస్ ఇస్ చాలా బాగుంది. What does it mean? ఇట్స్ లైక్ వెరీ గుడ్. నైస్. అదిగోండి మన ఆటగాడే నషరుద్దీన్ గారు. దిస్ ఈస్ Another mirror room. వావ్, బాగుంది, చాలా బాగుంది. ఎన్ని ఉన్నాయి? వావ్, సో మెనీ రూమ్స్ యూ హ్యావ్. That's a lot. This is a palace. ప్యాలెస్ చాలా బాగుంది. చూడండి ఎన్ని అద్దాల రూమ్లు, అన్ని అద్దాల రూమ్లే. అదిగోండి రాజుగారు, మన ఆటగాడు అషరుద్దీన్ గారు. మీరు వెళ్తున్న కొద్దీ అలా వస్తూనే ఉన్నాయి. ఇవి చాలా బాగున్నాయి, నిజంగా సూపర్. చూసుకోవచ్చండి. ఇంకో రూము అద్భుతంగా ఉన్నాయి, అసలు మామూలుగా లేవు. కలర్ఫుల్ కూడా ఉన్నాయి. అబ్బో, సో ఈ అద్దాల వెనకాతల రీజన్ ఏంటంటే, కొంచెం లైట్లు ఉండేవి కదా, లాంతర్ లైట్లు. ఆ లైట్లు పడడంతో నీ రూమ్ అంతా వెలుగులు వచ్చేవి. అందుకే ప్రతి రూము ఈ ప్యాలెస్ అంటే అద్దాలు. ఇప్పుడు ఇరాన్ దేశానికి నేషనల్ మ్యూజియం వచ్చింది, జాతీయ మ్యూజియం. పర్షియా యొక్క సివిలైజేషన్ ఇక్కడ ఉన్నది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లోపలికి అన్ని విశేషాలు తెలుసుకుందాం. టికెట్ కూడా వచ్చిందండి, నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇరాన్. లోపలికి వెళ్ళాం. సో పర్షియా సామ్రాజ్యాలు మ్యాప్ పాయింటింగ్లో ఇది మీకు అర్థం అవ్వదు. ఇదిగోండి, ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ సీ అంటారు కదా, ఇదే పర్షియా గల్ఫ్ ఒకప్పుడు. ఇది సో ఇది మనం బెహ్రెయిన్ వెళ్ళాం కదా, ఇది బెహ్రెయిన్, ఇది సౌదీ, ఖతార్ అన్నీ ఇక్కడ దీన్ని ఆనుకొని ఉండేవి ఈ పర్షియా సామ్రాజ్యాలన్నీ. ఇదిగో ఇరాక్, మొత్తం ఇదంతా పర్షియా. ఒకప్పుడు ఇరాకు, ఇరాన్ ఎంత కలిపి పర్షియా అనేవారు. మీరు చూసుకుంటే ఇది వాళ్ళ లిపి అండి, ఆ రోజుల్లో పర్షియన్ లిపి. ఇదిగోండి, పర్షియా నాగరికత ఎంత గొప్పదంటే ఈజిప్షియన్ నాగరికత ఎలాగో పర్షియా నాగరికత అలాగా. సో ఈ ఇస్లామిక్ ఏవైతే ఉన్నాయో ఈ పర్షియా నాగరికత అంటే ఇస్లామిక్ కాదు, ముస్లింలు కాదు, వాళ్ళు మార్చారు. సో ఈజిప్షియన్ నాగరికత వేరేగా ఉంటే వాళ్ళని ఈ అరబిక్ వాళ్ళు వచ్చి మార్చేశారు. సో ఇది మన దగ్గరికి వచ్చారు, కాకపోతే మనం మారడానికి అవ్వలేదు. ఎందుకంటే మన దగ్గర ఛత్రపతి శివాజీలు పెద్ద వాళ్ళు ఉన్నారు. అప్పటికి అరబిక్ వాళ్ళు వచ్చారు మన దగ్గరికి, మన మతాన్ని మార్చడం, కానీ అవ్వలేదు అప్పుడు. అసలు ఈ 50 కోట్ల డబ్బులు ఏంటి, ద్రవ్యోల్బణం ఏంటి, పెట్రోల్ రూపాయికి ఎవరిస్తున్నారు, ₹2 గ్యాస్ ఎందుకు అమ్ముతున్నారు అంటే అసలు మీకు బ్రీఫ్గా చెప్పాలి. చాలా విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇరాన్ అనేది ఆయిల్, గ్యాస్ ఫుల్గా ఉన్నది. ఎంత ఫుల్గా ఉందంటే అసలు ఏం చేసుకోవాలో తెలియదు. ఇక్కడ అసలు ఈ గ్యాస్, పెట్రోల్ అమ్ముకుంటే దేశంలో ప్రతి ఒక్కరు కోటీశ్వరుడే. ఓకే, బంగారం కుర్చీ మీద, బంగారం బాత్రూమ్ల మీద వెళ్ళచ్చు, అంత డబ్బు ఉంది. సేమ్ సౌదీ కన్నా ఎక్కువ. ఓకే, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ప్రపంచంలో వనరులు ఉన్న దేశం, వనరులు అంటే ఖనిజ సంపద, ఆయిల్, బంగారము, పెట్రోలు, డీజిల్, గ్యాసులు ఉన్న దేశాలు చూసుకుంటే మొట్టమొదట రష్యా పెద్దది. ఆ రష్యాకి సగంగా ఉన్నది అమెరికా, సగమే ఉన్నది అమెరికా. ఆ తర్వాత అమెరికా తర్వాత అలాగా ఆయిల్ రిజర్వులు గట్టా ఉన్నది
సౌదీ అరేబియా. ఆ తర్వాత స్థానం చైనా లేదు, ఇండియా లేదు, ఎవరు లేదు, మన ఇరాన్. ఆ తర్వాత చైనా, ఆ తర్వాత ఇరాక్. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. అంటే ఇరాన్ దగ్గర ఉన్న డబ్బు ఆల్మోస్ట్ అమెరికాకి సరి సమానంగా ఉన్నంత డబ్బు అయితే ఉంది. ఇది డబ్బు అంటే డబ్బు కాదు, ఆయిల్, గ్యాస్, అవి తీయడం అమ్ముకోవడం పని, పెద్ద పని. కాకపోతే అసలు ఇక్కడ మొత్తం అన్నీ ఉండి ఐదతనం లేనట్లు, అల్లుడు నోట్లో సనున్నట్లు ఈ దేశానికి కొన్ని పాపాలు అయితే ఉన్నాయి. ఆ పాపాలు ఏంటంటే మొట్టమొదటిగా ఇప్పుడు తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలు తగులుతుంది అంటారు కదా. సో వీళ్ళు పూర్వం ఏం జరిగింది అంటే మీరు చూసుకుంటే మొట్టమొదటిగా అగ్రరాజు పెద్దని అమెరికాతో గొడవలు మీ అందరికీ తెలుసు. ఆ గొడవల కారణంగా అలా నడుస్తూనే ఉన్న ఎప్పటి నుంచో. అది పక్కన పెడితే పక్కనున్న అన్నదమ్ముడైన ఇరాక్తో గొడవల మీద గొడవలు 8 సంవత్సరాలు కొట్టుకు సచ్చారు. ఎన్నో లక్షల మంది సచ్చారు. యుద్ధం వల్ల ఏమైనా మిగులుతుందా అంటే ఏమీ లేదు, సర్వం బొచ్చు అంతా నాశనం తప్ప ఏమీ లాభం లేదు యుద్ధాల వల్ల. మొత్తం అన్నీ అయిపోయారా బాబు అనుకుంటే నిన్న ఇజ్రాయేలీతో కూడా గొడవలు పెట్టుకున్నాం. మీ అందరికీ తెలుసు అసలు ఏం జరుగుతుందో తెలుసు మీ అందరికీ. నేను ఎక్కువగా మాట్లాడిన యుద్ధాల గురించి. సో నిన్న మన డొనాల్డ్ ట్రంప్ గారు ప్రమాణ స్వీకారంలో 30 నిమిషాల స్పీచ్లోని ఈ దేశం గురించి చెప్పారు. ఏం చెప్పారు? ఇరాన్ దేశంతో ఎవడైనా వ్యాపార సంబంధాలు పెట్టుకుంటే ఆ దేశాన్ని మేము తొక్క తీసేస్తాం, తోలు తీసేస్తామని చెప్పారు. మీ అందరూ విన్నారు. నిన్నే జస్ట్ 3 రోజులు అయింది చెప్పి. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే రూల్గా $1 అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది 2 మిలియన్ అని ఉంది. 2 మిలియన్ అంటే 200 మిలియన్. 2 మిలియన్ రియాల్స్. 2 మిలియన్ అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు. 2 మిలియన్ అంటే 20 లక్షలు. ఇది 20 లక్షల నోట్ అబ్బా, ఇది 20 లక్షల నోటు. ఆ తర్వాత ఇది 1 మిలియన్ అంటే 1 మిలియన్ అంటే 10 లక్షల నోటు. ఇది లక్ష నోటు. ఇది చూస్తున్నారు కదా, ఇవి లక్ష నోట్లు. సో ఇవన్నీ కలిపి కోట్లలో వచ్చాయి. దానికి గల కారణం ఏంటంటే పూర్వం మామూలుగా చూసుకుంటే ఒక రూపాయికి జాగ్రత్తగా వినండి, $1 ఇది 500 రియాల్. 500 రియాల్. ఓకే, జాగ్రత్తగా వినండి. సో ఇన్ఫ్లేషన్ కారణంగా అంటే ద్రవ్యోల్బణం కారణంగా $1 600 అయింది మొన్నటి వరకు. అంటే ఇంటర్నెట్లో లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు రేటు $1 500 ఉంది. ఇది పెట్టాను. ట్రంప్ గారు అనౌన్స్ చేసిన కాడి నుంచి గడిచిన 6 సంవత్సరాల నుంచి ఈ డబ్బు క్షీణిస్తూనే ఉంది. ఇప్పుడు అసలు క్షీణించింది. ఇంకో 10-20 రోజులు, నెల రోజుల్లో మొత్తం మామూలుగా ఉండదు సినిమా. ఆ సరైన సమయానికి వచ్చాను నేను. సో ఇప్పుడు $1 500 అన్నాను కదా, $1 500 600 అయింది, 700 అయింది, 800 అయింది, 900 అయింది. ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో $1 వెయ్యి ఇస్తున్నారు. $1 1200 ఇస్తున్నారు. $1 1200. $1 1200 అంటే మీరు అర్థం చేసుకోండి ఏమవుతుంది. మామూలుగా నేను పెట్రోల్ యాక్చువల్గా ఇక్కడ పెట్రోల్ విషయానికి వస్తాం. మరి అందరూ శాంక్షన్లు విధించడం వల్ల అన్ని దేశాలు కొనుక్కోకపోతే తీసిన పెట్రోల్ ఎక్కడ పెట్టుకుంటాం? నోట్లు వేసుకుంటాం. ఏంటి, నీళ్ళైతే లేవు, పెట్రోల్ వస్తుంది, అది తీసుకొని అమ్ముకుందంటే ఎవరో కొనుక్కోకపోతే ఏం చేస్తాం? ఏం చేస్తుందంటే ఇంకా లోకల్ పీపుల్కి మామూలుగా అయితే $3, టూరిస్టులకి ఎవరికైనా $3, లీటర్ పెట్రోల్ $3, గ్యాస్ $2. కానీ లోకల్ మరి డబ్బులు లేవు కదని చెప్పి సబ్సిడీ పెట్టారు. రూపాయి గ్యాస్ $2 పెట్రోల్ లోకల్ పీపుల్కి. అది కూడా లిమిట్ 60 లీటర్లు అన్న నెలకు సరిపడా, ఏ ఖర్చులు పోకుండా. మరి ఆదాయం లేదు, డబ్బులు లేదు అని చెప్పి ఇలా చేశారనమాట. సో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఏమీ లేవు. మొత్తం అన్ని దేశాలు ఇది చేసేసింది. సో శత్రువుకి మిత్రుడు అన్నట్లు మరి అమెరికా అలాగంటే మరి చైనా ఊరుకుంటుందా? పక్కన ఉన్న చైనా అన్నిళ్ళకి ఆధారం, జీవన ప్రతిదీ చైనా నుంచి తెచ్చుకోవడం, చైనా నుంచి అమ్ముకోవడం, చైనా నుంచి తెచ్చుకోవడం, చైనా. ఈ $3 పెట్రోల్ ఆడు అమ్ముకుంటాడు, ఆడో పండగ చేసుకుంటున్నాడు. ఎవడో కొనుక్కోకపోతే ఏం చేస్తాం? సచ్చినోడికి వచ్చిందా కట్నం, ఏ మొగుడు లేకపోతే అప్పమొగుడే దిక్కు అన్నట్లు ఇంకా చైనా వరదేసి నాకాల్సి వస్తుంది. మొత్తం చైనా మీద డిపెండ్ ఉంది. ఇక్కడ ప్రతి కారు, ప్రతి ఊరు, ప్రతి చెగ్గు, మొగ్గు నుంచి బాత్రూమ్ సబ్బు బేళ్ళ నుంచి అన్నీ అక్కడి నుంచి, అన్నీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇక్కడ నుంచి వెళ్తుంది, అక్కడి నుంచి వస్తుంది. చైనా భరించి ట్రేడింగ్, చైనా లాభాల మీద లాభాలు. ఎందుకంటే అగ్రరాజ్యంతో పోటాపోటీ పడేది, అగ్రరాజ్యాన్ని ఎదిరించేది ఒక చైనా ఊరు తప్ప ఇంకెవరు లేరు. మనం అర్థం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో గ్యాసు, పెట్రోల్ ఇది ఎక్కువగా మాట్లాడడం బాగోదు. నేను వీడియోలు అన్నీ అయిపోయాక దీని గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ డబ్బుకి విలువ లేకుండా పోతుంది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అందరూ డాలర్స్ కొనుక్కొని దాచుకుంటున్నారు. సేమ్ ఇదే సిచ్యువేషన్ అర్జెంటీనాలో చూశారు. మీరు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదే సిచ్యువేషన్ క్యూబాలో. అంటే $1 2 అంటే $1 బ్లాక్ మార్కెట్లోనే డబుల్ ఇచ్చేవారు అర్జెంటీనాలో. బ్లూ చిప్ అన్నాను. సేమ్ క్యూబాలోని 4 రెట్లు ఇచ్చారు. ఇప్పుడు ఇంక రోజు రోజుకి $1 ఇప్పుడు
రూపాయిన్నర వస్తుంది. ఇంకా అలా పెరుగుతూ ఉంటుంది. చూద్దాం ఏమవుతుందో. దేవుడి దయ వల్ల నిజంగా ఈ యుద్ధాలు వీటి వల్ల దేవుడు ఉన్నారో లేదో తెలియదు, కానీ దేశ ప్రజలైతే అలా కొల్లోలం అయిపోతున్నారు. ఐ హోప్ అందరూ బాగుండాలని కోరుకుంటాం. ఈ దేశం బాగుండాలని కోరుకుంటూ ఇప్పుడు మిగతా దేశం మొత్తం వీడియోని ఎంజాయ్ చేయండి. ఓకే, ట్రాఫిక్ రూల్స్ ఏం లేవు. సో వీళ్ళ ఆర్థిక మాన్యం వల్ల ఈ పప్పుల రేట్లు కూడా పడిపోయాయి డబ్బులతో పాటు. ఇది చూస్తే 80 రూపాయలు, 100 రూపాయలు చవక అంటారా. మన ఇండియాలో కూడా లేనంత చవక అయిపోయింది. అంటే డబ్బులు పడిపోయాయి, సగానికి సగం రేట్లు పడిపోయాయి అన్నీ. ఇక్కడ ట్యాక్సీలు చాలా చవక అనమాట, చాలా చవక. అనిస్తో చీపా ట్యాక్సీ నిజంగా మీరు నమ్మరు, చాలా తక్కువ. అంటే ఆ షేరింగ్ అయితే 10-20, కానీ మనం ప్రైవేట్గా బుక్ చేసుకుంటే 60 నుంచి 100 ఎక్కడి నుంచి అంటే సమ్ డిస్టెన్స్. బడ్జెట్ ఫ్రెండ్లీ. ఆయిల్ రూపాయి కదండి, అంతే. ఎర్రాన్లో ట్విన్స్ అండి, ఫస్ట్ టైం చూశాను. యువర్ నేమ్ ఇస్ Puya, Parsa. పూయా పార్సా. ఐ నో బోత్ ఆర్ గుడ్, నైస్. టెంపరేచర్ ఇక్కడ మైనస్లో ఉన్నాయండి. అందరూ ఇలాగ మంటలు వేసుకుంటున్నారు, మామూలుగా లేదు. చాలా మైనస్లో ఉన్నాయి ఇక్కడ. ఫుడ్ వీడియో వస్తుంది, అస్సలు మిస్ అవ్వకండి. కన్నీ పెరిగి ఎదగని రుచులు ఈ ఇరాన్ రుచులు. సో మీకు ఫుడ్ వీడియో వస్తుంది, మతిపోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. లాస్ట్లో పెడతాను. సల్మాన్ ఖాన్ నమస్తే హిందుస్థాన్, నమస్తే. హనీ పాప, మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామమ్మా? The Mila Tower. మిరా టవర్ అంటే ప్రతి దేశంలోనూ ఒక్కొక్క టవర్ ఉంటుంది. మీకు అన్ని టవర్లు చూపించాను. చైనాలో షాంఘై టవర్, మకావ్ టవర్లు, టొరంటో టవర్, అన్ని దేశాల్లో టవర్ లాగా ఇప్పుడు ఈ ఇరాన్ దేశంలో కూడా రాజధాని తెహరాన్లో ఈ మిలా టవర్ ఉంది. పైకి ఎక్కి మొత్తం అంతా సిటీ వ్యూ చూపిస్తాను. చాలా బాగుంటుంది, ఇది చాలా పెద్దది. ఇప్పుడు చూపిస్తాను ఆగండి, మీకు అర్థమవుతుంది. ఇది టవర్ ఎలా ఉంది చూసుకోవచ్చు, పెద్దది. పైనుంచి బంగీ జంప్ కూడా ఉందంట, చూద్దాం, చూసి చేద్దాం. అది అక్కడికి ఉంది. సో టికెట్ అయితే తీసుకున్నాం. హౌ మచ్ ఇట్ ఈస్? For the tourists, it costs $25. ఓకే. But for the local, it's just $2. అమ్మా లోకల్కి $2 అంటే 180 రూపాయలు. టూరిస్ట్కి అయితే దగ్గర 2000 రూపాయలు. బాగుంది, చాలా బాగుంది. సో మొత్తం ఇక్కడ నుంచి ఆ కొస వరకు ఓపెన్ అంతా చాలా జంపులు అన్నీ చేసుకోవచ్చు. అసలు సిటీ ఏం కనబడట్లేదు, ఏం చూపించాలని. మంచు కవర్ అయిపోయింది. మీకు చూసుకుంటే మంచు అంతా కవర్ అయిపోయి ఏమీ కనబడట్లేదు. స్మోక్ స్మోక్ అదిగోండి, మొత్తం స్మోకే, అంతా స్మోక్. అదిగోండి వీళ్ళు సిటీ చూడండి ఎంత బాగుందో. అదిగో మొత్తం రోడ్లు చూడండి ఎంత బాగున్నాయో. అదిగోండి గ్లాస్ బాక్స్ చూడండి. యూ సీ దా డౌన్. యూ స్కేర్? I'm excited. Excited, yeah. You saw anything? No. It's like so Honey, good evening and cheers. బాగుంది, సన్సెట్ అవుతుంది, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాం. రగ్ ఇచ్చారనమాట. దిస్ ఇస్ ఫర్ వాట్? నో, దిస్ ఇస్ the blanket. చలేస్తా కప్పుకోవడానికి బ్లాంకెట్ ఇచ్చారు రెస్టారెంట్లోని. ఫస్ట్ టైం ఐ సా లైక్ రెస్టారెంట్స్ ఇన్ బ్లాంకెట్. బాగుంది, దుప్పట్లు బాగుందండి. మొత్తానికి టవర్ సూపర్ ఉంది, భలే ఉంది. హనీ పాప, ఇప్పుడు ఎక్కడికి వచ్చామమ్మా? Tabiat Bridge. Tabiat Bridge. ఫీలింగ్ కోల్డ్. Really cold. మొత్తం టెంపరేచర్లు అన్నీ దగ్గరికి వెళ్ళిపోయి మొత్తం చేలు గడ్డ కట్టేస్తా. అంటే ఇప్పుడు 2 ఎంత ఉంది? 1 ఐ థింక్ 1 or 2 టెంపరేచర్ ఉన్నది. ఈ తబియత్ బ్రిడ్జ్ అనేది 2 పెద్ద పార్కుల్ని కలిపే బ్రిడ్జ్ అనమాట. 270 మీటర్లు, చాలా చరిత్ర ఉంది. ఆ ప్రకృతి కోసం కట్టిన బ్రిడ్జ్. వెళ్ళి చూద్దాం. టచ్ ఇట్స్ ఎలక్ట్రికల్. టచ్. సో బ్రిడ్జ్ మంచి హడావిడిగానే ఉంది రంగులతోని. ఇదిగోండి మొత్తం అంతా, అదంతా హైవే అనమాట. ఇదిగోండి అదంతా హైవే, అదంతా 2 అడవులను కలిపేది. బాగుందండి బ్రిడ్జ్. అటు ఇటును ఇది రెండో సైడ్, ఇది రెండో సైడ్ హైవే. బాగుందండి బ్రిడ్జ్. సో ఇటు సైడ్ అడవిని కలిపే పెద్ద బ్రిడ్జ్. 270 మీటర్ల బ్రిడ్జ్. చాలా తబియన్ బ్రిడ్జ్, చాలా ఫేమస్ ఇక్కడ ఇరాన్కే, చాలా ఫేమస్, చాలా బాగుంది. దీని వ్యూ చూడాలంటే రోడ్డు అవతల మనకు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కనబడుతుంది. చాలా బాగుంది. మొత్తానికి ఈ రోజు అయిపోయింది. హనీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యూ షోయింగ్ సో గుడ్, యూ సో గుడ్ గర్ల్. యువర్ కంట్రీ సో బ్యూటిఫుల్. Everything is good like you. Thank you so much. Okay, when I'm leaving this country, I will give you a nice gift to you. Okay. Thank you so much. Bye. See you tomorrow. Bye.